రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో ఉప్పరపల్లిలో ఒక కొడుకు ఉన్మాదిలా ప్రవర్తించాడు. కన్న తండ్రిని కూడా చూడకుండా దాడి చేశాడు. ఆస్తి తగాదాల నేపథ్యంలో తండ్రిని టార్గెట్ చేసిన ఆ కొడుకు ఓంరెడ్డి ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు. ఓంరెడ్డి దాడితో ఆ వృద్ధ తండ్రి కిందకి గిలగిలా కొట్టుకున్నాడు. అక్కడే ఉన్నవారు కొడుకును ఆపటంతో ఆ పెద్దాయన కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. తండ్రి అనంతరెడ్డికి ఉప్పరపల్లి గ్రామంలో 31 గుంటల భూమి ఉంది. కాగా ఆ ఆస్తిని తన ఇద్దరు కొడుకులైన రవికాంత్ రెడ్డి, ఓం రెడ్డికి చెరి సమానంగా పంచిచ్చాడు ఆ తండ్రి. మొత్తం ఆస్తిలో కేవలం 300 గజాల భూమిని మాత్రమే తన పేరు ఉంచుకున్నాడు ఆయన. ఆ భూమిపై కన్నేసిన కొడుకు ఓం రెడ్డి తండ్రిని టార్గెట్ చేసి అది ఎలాగైనా తన పేరు మీదే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో సదరు భూమిని ఆక్రమించేందుకు ఓం రెడ్డి ప్రయత్నాలు చేయగా తండ్రి అడ్డుకున్నాడు. ఈ క్రమంలోనే ఓం రెడ్డి తండ్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. వృద్ధాప్యంలో కాస్త ఆసరాగా ఉంటుందనుకున్న ఆ భూమిని కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్న కొడుకుపై ఎలా అయినా చర్యలు తీసుకోవాల్సిందిగా తండ్రి అనంతరెడ్డి కోరుతున్నాడు. జాగా నేను ఉంచుకుంటా అని చెప్పిన 30 మంది ఇద్దరు కొడుకులకు చరి సగమానం భాగమని పంపించిన. ఇప్పుడు ఇటువంటి లెక్కలు సంతా చేస్తా అది కూడా చేసేయి. ఆయనకి దొంగతనంగా సైన్ ఎందుకు చేసినావు? ముందు ఆయన చేసినా వెనక చేసినా నాకు చదువు రాలేక నువ్వు చెప్పిన మాట ఎవరు తిన్నా ఇది తప్ప అని చెప్తుండు. ఎట్లా చేసినా దొంగ సైన్ అది కూడా ఇప్పుడు ముంజాయి. ఆడ నువ్వేం చేస్తావు? ఎస్ఐ తోటి అది సుమాన్ అంట ఆయనతో ఏం చెప్తా తెలుసా? అన్ని చూసుకుంటారు. ఆ డ్రైవర్ గారితో చంపేయమని తలవారు తీసుకొని చంపేయమని చెప్తాడు. ఇది పద్ధతి నవి న్యాయానికి లోకంలో చెప్పు లేదు చెప్తారు. ఇంకా నాకు 300 గజాల జాగానే. అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. అనకాపల్లి